అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మౌనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. తండ్రిగా ఈ వయసులో ఎప్పుడూ నువ్వు నా కళ్ళ ముందుండాలనే కోరుకుంటాను. అది ఆశ కానీ అత్యాశ కాదు కదమ్మా. ఇప్పుడు నువ్వు ఈ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంతో క్షణం కూడా తీరికలేక నాకు మళ్ళీ దూరం అవుతావని బాధ. అంతేకాని నీ ఆలోచనలకి ఆశయాలకి అడ్డు రావాలని కాదమ్మా. ఐ నో యువర్ ఫీలింగ్స్ డాడ్. కానీ బిజినెస్ లో మొదటి 2 అక్షరాలు కలిపితే బిజీయే. దాట్ మీన్స్ ఎప్పుడూ బిజీగా ఉంటేనే కానీ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేం. ఫెంటాస్టిక్. ఎక్కడికెక్కడ ముడిపెట్టావమ్మా. యు ఆర్ టూ క్లవర్. ఎంతైనా నీ కూతుర్నే కదా డాడీ. ఆ తెలివితేటలు ఎక్కడికి పోతాయి? వన్ థింగ్ ఇస్ షూర్ డాడ్, నేను ఇండియా వచ్చిందే నీకోసం. ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. కాబట్టి నేను ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా ఇక నుంచి నీకు దూరంగా ఉన్న ఫీలింగే రానివ్వను. ఓకేనా? బంగారం లాంటి మాట అన్నావమ్మా. ఇంకిప్పుడు నువ్వు ప్రపంచమంతా బ్రాంచ్లు ఓపెన్ చేసినా ఐ డోంట్ మైండ్. థ్యాంక్ యూ డాడ్. చాముండేశ్వరి, నీ పేరులోనే గొప్ప పవర్ ఉందమ్మా. అందుకే నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. ఇంతకీ సౌత్లో ఎక్కడ మొదలు పెడదామనుకుంటున్నావు? హైదరాబాద్లో. అక్కడ ఐటీ బూమ్ ఉంది డాడీ. మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్ రిసోర్సెస్ ఏ యాంగిల్లో చూసినా ఇట్ ఈస్ ఎ సూటబుల్ ప్లేస్. అందుకని అక్కడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వాట్ అబౌట్ బెంగళూరు? ఓవర్ క్రౌడెడ్ డాడ్. అయితే హైదరాబాద్ బెటర్ ఆప్షన్. హైదరాబాద్ అంటే మన పిఏ చారి గారి ఊరే. ఆయన మన కంపెనీలో జాయిన్ అవ్వక ముందు అక్కడే ఉన్నారు. ఆ సిటీతోనూ అక్కడి మనుషులతోనూ చాలా పరిచయాలున్నాయి. కాబట్టి నీకు అన్ని విధాలుగా సాయంగా ఉంటారు. ఓకే డాడ్, ఈ విషయం ఆయనతో డీటెయిల్గా తర్వాత మాట్లాడతాను. ఓకే బేబీ. అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయాను. కలకట్టా నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ సింఘానియా వచ్చారు. రేపు 11 గంటలకు మన ఇంటికి వస్తామన్నారు. ఓ సారీ డాడ్, బై ద టైమ్ ఐల్ బి ఇన్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్. మరి ఎలాగమ్మా? వాళ్ళు నీ గురించి పర్టికులర్గా అడిగారు. ఐల్ డూ వన్ థింగ్ డాడ్. వాళ్ళు ఏ హోటల్లో ఉంటున్నారు? కాంటినెంటల్. అయితే రేపు ఈవినింగ్ నేను హోటల్కి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను. అలాగేనమ్మా, నువ్వు వెళ్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు. కానీ
హలో మిస్ మాధవి. హలో మిస్ సుహిత. ప్లీజ్ కమ్ ఇన్. కూర్చోండి. అవును, 2 రోజుల నుంచి మీరు సెమినార్ అటెండ్ అవుతున్నారు కదా, హౌ డు యూ ఫీల్? సెమినార్ కన్నా ముందు మీ రిసెప్షన్, హాస్పిటాలిటీ, అంతకన్నా ఎక్కువగా ఎప్పుడూ చక్కగా నవ్వుతూ ఉండే మీ పరిచయం, స్నేహం నాకు బాగా నచ్చాయి. అందుకు మీకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మిస్ సుహిత. ఇక సెమినార్ విషయానికొస్తే ఫెంటాస్టిక్. ఎంతోమంది గొప్పవాళ్లని, అనుభవజ్ఞుల్ని కలుసుకోగలిగాను. ఆ ఇంటరాక్షన్తో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్, కానీ మీరు ఏం తక్కువ తినలేదుగా. చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజైనింగ్, కస్టమర్ ట్రెండ్, మార్కెటింగ్, ఇలా చాలా విషయాలు బ్రీఫ్గా అందరికీ అర్థమయ్యేలా చక్కగా చెప్పారు. బిజినెస్ మీద మీకున్న అవగాహన, ఐ మీన్ ది నాలెడ్జ్ గ్రిప్ ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. అందుకే అంత రెస్పాన్స్ వచ్చింది. సెమినార్కు వచ్చిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అభినందించారు. నిజమే మాధవి గారు, నేను అంత రెస్పాన్స్ ఊహించలేదు. ఈ మధ్యనే అమెరికాలో ట్రైనింగ్కి వెళ్ళాను. సెమినార్కి ఆ అనుభవం నాకు బాగా హెల్ప్ అయింది. ఎనీహౌ, ఈ సెమినార్ నాకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఐఎమ్ సారీ మాధవ్ గారు, మాటల్లో పడి మర్యాద కూడా మర్చిపోయాను. ఏం తీసుకుంటారు? ఇది మరీ బాగుందండి. నేను అడగాల్సిన ప్రశ్న మీరడుగుతున్నారు. మీరు మా గెస్ట్గా వచ్చారు, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. What can you do for you, madam? మిస్టర్ అండ్ మిసెస్ సింఘానియా. Room number 2006, madam. థ్యాంక్ యూ. Most welcome, madam. రూమ్లో బోర్ కొడుతుందంటే చెప్పండి, సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం. ఐఎమ్ సో టైర్డ్ మాధవ్ గారు. బయటకొద్దుగాని కింద రెస్టారెంట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి లంచ్ చేద్దాం. ష్యూర్, యాజ్ పర్ యువర్ విష్. జస్ట్ 2 minutes. Hello, Chamundeswari. హలో మిసెస్ సింఘానియా. Please come inside. చెప్పండి సుహిత, మీ ప్రెజెంటేషన్ చూశాక బిజినెస్లో మీ రేంజ్ ఏమిటో, ఎంత బిజీగా ఉంటారో అర్థమైంది. ఎప్పుడైనా లీజర్ దొరికితే ఏం చేస్తుంటారు? ఐ మీన్ మ్యూజిక్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ ఇలాంటి హాబీలు ఏమన్నా? రచనంటే నాకు ప్రాణం. బిజినెస్లోకి రాకముందు బాగా రాసేదాన్ని. నా నవల ఒకటి సినిమాగా కూడా వచ్చింది. ఓ, దట్స్ గ్రేట్. ఈ విషయం ఇప్పుడా చెప్తారు? ఓ సినిమా రైటర్తో కలిసి డిన్నర్ చేసే అవకాశం కలిగిందంటే రియల్లీ ఐఎమ్ లక్కీ. అదేం లేదులేండి, ఫుడ్ చాలా బాగుంది. ఇంత మంచి భోజనం దొరుకుతుందని ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్.
బేరర్ మేడం, ఏం ఆర్డర్ చేద్దాం? కూల్ డ్రింక్ తాగుదామా? 2 కూల్ డ్రింక్స్. ఓకే మేడం. Anyhow, you have come all the way, baby. Thank you so much. I want to take a photograph of you and my wife. ఓకే షూర్. ఇక వెళ్దామా మాధవ్ గారు? ఓకే, పదండి. థ్యాంక్ యూ. Okay, baby. థ్యాంక్స్. ఏం చెప్పమంటావమ్మా? ఇంట్లో ఎక్కడ చూసినా ఏ గదిలోకి వెళ్ళినా గౌరమ్మే కనబడుతుంది. ఆ అమ్మ చూపించిన అభిమానం ఆ రోజులు గుర్తొచ్చి ఏడుపు ఆగడం లేదు. ఆ బాధ భరించడం నా వల్ల కావడం లేదమ్మా. తప్పదు పెంచలమ్మా. ఆ ఇంటితోనూ మనుషులతోనూ నీకున్న అనుబంధం అలాంటిది. గుండె రాయి చేసుకుని పిల్లల కోసమైనా నువ్వీ బాధ భరించక తప్పదు. గౌరీలాగే నువ్వు కూడా సుహితని మిత్రని చిన్నప్పటి నుంచి సొంత బిడ్డల్లాగా చూసుకున్నావు. తను లేకపోయినా నువ్వు పిల్లల్ని బాగా చూసుకుంటావని గౌరీకి ఎంతో నమ్మకం. ఆ ధైర్యంతోనే తొందరగా వెళ్ళిపోయిందనుకుంటాను. పరిస్థితులు చూస్తే ఆ నమ్మకాన్ని నేను కొంచెం కూడా నిలబెట్టేలా లేనమ్మా. సుయితమ్మను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇదిగాక ఆస్తి పంపకాల విషయంలో కృష్ణవేణి ఏ క్షణంలో ఏం గొడవ పెడద్దోనని భయంగా ఉందమ్మా. అదేంటి పెంచలమ్మా, ఆస్తి విషయంలో కలగజేసుకోవద్దని సుహిత కృష్ణవేణికి ఇదివరకే గట్టిగా చెప్పింది కదా. చెప్పారమ్మా. అందుకని ఇప్పుడు కృష్ణవేణి తనే మాట్లాడడం లేదు. తనేం చెప్పదలుచుకుందో మిత్రము ద్వారా చెప్పిత్తంది. మిత్రముకన్నీ నూరు పోసి ఆస్తి పంపకాల గురించి సుయితమ్మ మీద యుద్ధానికి సిద్ధం చేస్తుంది. ఆస్తి గురించి అడగడానికి ఇదే మంచి సమయం అని, ఆలస్యం చేస్తే ఆస్తి దక్కకుండా పోద్దని, అందరూ ఒకటై నిన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారని, ఇలా ఉన్నవి లేనివి చెప్పి మిత్రమును ఒప్పించే ప్రయత్నంలో ఉంది. గౌరమ్మ సరిపోయిన కంటితడి ఆరకముందే ఆస్తి కోసం ఇంటిని మళ్ళీ అల్లకల్లోలం చేసేలా ఉందమ్మా. నాకేం చెయ్యాలో తోచడం లేదు. ఈ విషయంలో మనమేం చేయగలం పెంచలమ్మా? సుహిత మిత్ర ఇద్దరూ చదువుకున్న వాళ్ళు, సొంతంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు. మంచి చెడు అన్నీ వాళ్ళకి తెలుసు. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు ఇంత జరిగినా మిత్ర కృష్ణవేణి మాట నమ్ముతుందే కాని మనం చెప్తే వినదు. అన్నీ తెలిసి కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఏదేమైనా ఆస్తి విషయంలో సుహిత తీసుకునే నిర్ణయం మీద వాళ్ళ భవిష్యత్ ఆధారపడింది. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. దాని గురించి బాధపడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు పెంచలమ్మా. అమ్మను పోగొట్టుకున్న ఆ పిల్లలకు ఇప్పుడు నీ అవసరం ఎక్కువ. నేను చెప్పగలిగిందదే. ఆ విషయంలో నువ్వేం భయపడకమ్మా. ఎంత బాధ అయినా భరిస్తాను గాని పిల్లల విషయంలో ఏ లోటు రానీను. మరి నేను బయలుదేరుతాను డాడీ. ఫ్లైట్కి టైం అవుతుంది. ఏంటోనమ్మా, నువ్వు బిజినెస్ ఎక్స్పాన్షన్ అని నన్ను ఫోర్స్ చేస్తే నిన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అవునన్నాను, కానీ నువ్వు నన్ను వదిలి వెళ్తానంటే బాధగానే ఉందమ్మా. డోంట్ బీ టూ మచ్ సెంటిమెంటల్ డాడ్. అయినా ఎంత బిజీగా ఉన్నా నన్ను మిస్ అయ్యానన్న ఫీలింగ్ నీకు రానివ్వనని చెప్పాను కదా. చెప్పావమ్మా,
కానీ నాకు కొడుకైనా కూతురైనా నువ్వే కదమ్మా. బిజినెస్లో పడి 3 ఏళ్ల పాటు నాకు దూరంగా ఫారిన్లోనే ఉన్నావు. అందుకే నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే మళ్ళీ నిన్ను మిస్ అవుతానని భయంగా ఉందమ్మా. నేను మీలాగే అనుకునుంటే బిజినెస్ పరంగా మనం చాలా మిస్ అయి ఉండేవాళ్ళం కదా డాడీ. 3 ఏళ్ళు అలా తిరిగి వర్క్ చేయడం వల్లే వరల్డ్ మార్కెట్లో మన కంపెనీ రెప్యుటేషన్ పెరిగింది, టర్న్ ఓవర్ పెరిగింది. నో డౌట్, ఇట్స్ అన్ అచీవ్మెంట్. కాకపోతే బిజినెస్లో ఒక స్థాయికి వెళ్ళాక జీవితంలో అంకెలకున్న విలువ మిగిలిన విషయాలకు ఉండదు. ఓ పక్క మల్టీనేషనల్ బ్యాంకుల్లో బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది, మరో ప్రక్క అయిన వాళ్లతో కూడా మనసు విప్పి మాట్లాడుకోవడానికి కానీ మమత ఇచ్చి పుచ్చుకోవడానికి కానీ టైం లేక మనసు బ్యాంకులో ఉన్న మమకారం తరుగుతూ ఉంటుంది. మన విషయంలో అలా జరిగే అవకాశమే లేదు డాడీ. నేను బిజినెస్లోకి రావడానికి, సక్సెస్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ నువ్వు. నా ప్రతి సక్సెస్ వెనక నువ్వున్నావు. సో నా వర్క్లో కూడా నిన్నే చూసుకుంటాను. కాబట్టి నిన్ను మర్చిపోవడం అంటూ జరగదు. తండ్రిగా నా జన్మ ధన్యమైందని చెప్పడానికి ఈ ఒక్క మాట చాలమ్మా. నీలాంటి కూతురు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఓకే డాడ్, ఐల్ బీ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ యూ. అప్పటికీ నన్ను చూడాలనిపించిందనుకో, ఫ్లైట్ ఎక్కితే గంటలో నా దగ్గర ఉంటాను. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 hour. ఇక నేను బయలుదేరుతాను డాడీ. అలాగేనమ్మా. బాయ్. చారి గారు, మనం బయలుదేరుతామా? ఓకే మేడం. కంపెనీ విషయాలు ఏ రోజుకు ఆ రోజు నాకు బ్రీఫ్ చేయమని మేనేజర్ గారితో చెప్పారా? చెప్పాను మేడం. ఓకే. అమ్మను మర్చిపోలేకపోతున్నావు కదా సుయితమ్మ. ఎలా మర్చిపోతాను పెంచలమ్మా? ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసిన ప్రపంచం అమ్మే. నా జీవితంలో ప్రతి క్షణం అమ్మతోనే ముడిపడుంది. తన జీవితంలో పోగొట్టుకున్న అమ్మ ప్రేమని నాకు మాత్రం పూర్తిగా పంచిచ్చింది. అది అమ్మ గొప్పతనం.